కనక మహాలక్ష్మి కరుణ కథ. పూర్వకాలంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చాలా నిజాయితీగలవాడు. నిత్యం దేవీ పూజలో లీనమై ఉండేవాడు. కాని అతని జీవితంలో పేదరికం మాత్రం వెంటాడుతూనే ఉండేది. అయినా దేవీ భక్తిలో ఏనాడూ లోటుపెట్టలేదు. ఒకరోజతడు దేవీ ఆలయంలో దీపం వెలిగించి, అమ్మా, నాకు సంపద కావాలని కాదు, నా కుటుంబం ఆకలితో ఉండకుండా ఆశీర్వదించు అని కన్నీళ్లతో ప్రార్థించాడు. ఆ రాత్రి అతనికి కలలో కనకమహాలక్ష్మి దర్శనమిచ్చింది. నా నామాన్ని నిత్యం స్మరించు, శ్రమకు వెనుకాడకు అని చెప్పింది. మరుసటి రోజునుంచి ఆ బ్రాహ్మణుడు శ్రమతో కూడిన చిన్న పనులు మొదలుపెట్టాడు. దేవీ కృపతో అతని శ్రమ ఫలించింది. క్రమంగా అతని జీవితం మారింది. సంపద వచ్చినిగాని అతని వినయం మాత్రం తగ్గలేదు. వచ్చిన ధనాన్ని పేదలకు పంచుతూ దేవీ సేవలో వినియోగించాడు. దీంతో దేవి మరింత ప్రసన్నమై, సంపద అనేది గర్వానికి కాదు, సేవకు అని లోకానికి సందేశమిచ్చింది.